హలో ఫ్రెండ్స్, నేను చెప్పినా లేదా ఇందాకలే వీడియో చేసినాం అనమాట. ఈరోజు ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది, బిగ్ బ్రేకింగ్ ఉంది. అది ఉస్తాద్ భగత్ సింగ్ నుండి అని చెప్పి నేనైతే అన్నా. ఏమైనా వినపడుతున్నాను వాయిస్? వినపడితే ఇగ్నోర్ చేయండి. ఆయా షేర్ సాంగ్ పక్కన డీజే అనమాట. అందుకే చాలా లేట్ అయింది వీడియో, అసలు ఎప్పుడో అప్లోడ్ చేయాలి. కాకపోతే పక్కన డీజే నడుస్తుంది అనమాట. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి ఆగిన. ఆల్మోస్ట్ ఒక అర్ధగంట ఎగిరారు, ఆ తర్వాత పోయారనమాట. అయినా కానీ వినపడుతుంది. దీని అది 4 పిన్ డీజే అనుకుంటా. మామూలు సౌండ్ అయితే రావట్లేదు. ఏమో వినపడితే అది కూడా ఎంజాయ్ చేయండి. దీన్ని కూడా అయితే మనం ఈరోజు ఎంజాయ్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో భగవంత్ కేసర్ నుండి ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టీజ్ నైతే రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ రిలీజ్ చేసి అటు ఇటుగా 33 మినిట్స్ అవుతుందన్నమాట. ఇప్పటికే 1,00,000 వ్యూస్ని అయితే సంపాదించుకుంది. 23,000 లైక్స్ అయితే వచ్చాయన్నమాట. చెప్పకుండా రిలీజ్ చేయటం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఇది గుర్తుపెట్టుకోండి. అదే ఒక ప్రాపర్ టైం చెప్పి రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ అంతా కూడా రెడీగా ఉంటారు, లైకులు కొట్టడానికి రెడీగా ఉంటారు, షేర్ చేయడానికి అందరూ కూడా రెడీగా ఉంటారు. అప్పుడు భయంకరంగా వ్యూస్ వస్తాయి, భయంకరంగా షేర్స్ వస్తాయి. అదే చెప్పకుండా ఈ విధంగా రిలీజ్ చేస్తే ఇదే ఇది అనేటటువంటిది మళ్ళీ మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవాళ దురంధర్ రివెంజ్ ట్రయలర్ వచ్చింది కదా, దానికి ధీటుగా మేము 19th ఉగాదిన రిలీజ్ చేస్తున్నాం. మా సినిమా ఏం తక్కువ కాదు అని చెప్పి హరీష్ శంకర్ గారు మనకి చెప్పడం అనమాట. ఇప్పుడైతే ఈ టీజర్ను చూద్దాం. ఈ టీజర్లో ఏం చెప్పారు, ట్రైలర్లో ఏముండొచ్చు, ఏం ఎక్స్పెక్టేషన్స్ మనం చేయొచ్చు అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. తమ్మేలే తదిరిపోయింది, సుత్తిని ఇలా పట్టుకుంటూ అది జాలిగా ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ టీజ్. ఈ శ్రీలీల వీడియోలు ఎక్కువైనాయి. రైట్ మైత్రి మూవీ మేకర్స్ మామూలు లేదు కదా. స్టార్టింగ్ సీనే జీప్ ఉంటుంది అనమాట, విల్లి జీప్ అంటారు దీన్ని. దాని మీద ఈ విధంగా స్టైల్గా అయితే నించుండు, సన్సెట్ ఉదయించే సూర్యులాగైతే నించుండు అన్న. వావ్, పవన్ కళ్యాణ్ ఇన్యాస్ ధర్మ సంరక్షణకు భగవద్గీత శ్లోకం ఇది. ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను ధర్మ సంరక్షణ కొరకు. మనం మొత్తం దేశం కోసం ధర్మం కోసం ఈ సినిమా అని చెప్పి ఆల్రెడీ హరీష్ శంకర్ గారు చాలా ఇంటర్వ్యూలు అయితే తెలియజేసిండు. సో శ్రీకృష్ణ వారు ఏం చెప్పారనంటే భగవద్గీతలో ధర్మ సంరక్షణ కొరకు, లైక్ పవిత్రానాయ సాధూనా వినాశాచాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని శిక్షించడానికి ప్రతి యుగమన నేను అవతరిస్తూనే ఉన్నాను. సో మనకైతే ఇక్కడ సంస్కృతంలో ప్లే కాలేదు, డైరెక్ట్గా తెలుగులో అయితే ప్లే అయింది. ఇక్కడ ఒక పొడితని అమ్మ పోయాడు కూర్చుండు. నాకు తెలిసి వాళ్ళ అమ్మ అనుకుంటా, షాక్ అయింది పాపం. తమన్ మొన్నటిదాకా రాక్ స్టార్ డిఎస్పీ అని పడైతే ఇప్పుడు తమన్ మ్యూజిక్ అని పడుతుంది. ఏం హాలత్ అయిపోయింది బా. నేనైతే ఇది కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా ఒక 19 డేస్లో పెట్టుకొని ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అని చేంజ్ చేయడం ఏందనేటటువంటిది నాకే అర్థం కావట్లా. తమన్ అని పడింది, మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. ప్రొడ్యూసర్ బై మన మైత్రి వాళ్ళు. బా మామూలు లేడుగా, టోపీ పెట్టుకొని కౌబాయ్ అన్నట్టున్నాడు, మస్తున్నాడు. నిజంగా నాకైతే బాగా నచ్చిండు. లుక్స్ పరంగా అయితే ఒక కౌబాయ్, మైకేల్ జాక్సన్ రా, ఇండియన్ మైకేల్ జాక్సన్ రా మా పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలాసార్లు చెప్పా. అదేవిధంగా చాలా అంటే చాలా బాగుంది భయ్యో. ముందు చెప్పింది భగవద్గీత అంటే లైక్ ఇది సినిమాలో ఉండదు. ఈ భగవద్గీత శ్లోకం ఏదైతే ఉందో ట్రైలర్ టీజ్ కోసమే పెట్టడం జరిగిందనమాట. చెప్తే మట్టికి ఇది ఉండదు కదా. ముందు చెప్పింది భగవద్గీత, ఇది భగవద్గీత అంటే మన భగవంత్ కేసరి. మన హీరో పేరు భగత్ అని చెప్పి అర్థమవుతుంది. తనైతే ఒక గీత గీసిండు. అదే ముందు చెప్పింది భగవద్గీత, ఇప్పుడు గీసింది భగవద్గీత. వావ్, విరిటైన డైరెక్టర్ బై హరీష్ శంకర్. దమ్మున్నోడు దాటొచ్చు. బాగుంది, నిజంగా బాగుంది. డైలాగు ప్రాస కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఈ పోజ్ చూడండి. ఒకరిని చేతితో కొట్టిండు, ఒకరిని స్తుతితో కొట్టిండు. మామూలుగా పడట్లా. వెనక చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూడా రథాన్ని గుంజుతున్నారు. నాకు తెలిసి ఇక్కడ రథాన్ని గుంజుతుంటే దాన్ని నాశనం చేయడానికి వాడు వస్తారు అనమాట. అక్కడి ఫైట్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఊయమ్మ, ఈ సీన్ ఇంకా బాగుందిగా. ఇది హోల్ సిటీలో ఫైట్. లైక్ అసలు తంతిని అమ్మ అంత తెగినండి. ఆ తర్వాత లుంగి ముడేస్తాడు. హోల్ సిటీలో వాళ్ళంతా కూడా ఉన్నారు, వాళ్ళంతా కూడా రౌడీలాగా కనపడుతున్నారు అనమాట, టోపీలు పెట్టుకొని. అందరికైతే టోపీలు తగిలించిండు. సో వీళ్ళు మప్తిలో వచ్చి అక్కడైనా అల్లర్లు సృష్టిద్దామని చెప్పి చూస్తారు. వాళ్ళందరిలో ధైర్యంగా లుంగి కట్టుకొని అక్కడైతే ఫైట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు లుంగి అయితే భీమలా నాయకులో కట్టారు, ఆ తర్వాత కట్టలేదు అనమాట. ఇప్పుడు కట్టడం జరుగుతుంది. ఎలా ఉంటుందో వైబ్ అనేటటువంటి చూడాలి. బా 19/3/2026 వరల్డ్ వైడ్ ఇంకో కౌబాయ్ గెటప్, గుర్రం మీద గెటప్. ఇదే విధంగా అనిపించింది. అసలు ఏంది హరీష్ శంకర్ గారు, ఏం ప్లాన్ చేశారు మీరు? ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ ఇన్యాస్ ట్రైలర్ కమింగ్ సూన్. మరి అదే నాకు మండేది. ట్రైలర్ ఎప్పుడో చెప్పొచ్చు కదా.
మొత్తం ఒక పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు కదా. ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, దాని టైం ఎప్పుడు, దాని డేట్ ఎప్పుడు అనేటటువంటి జీవిత క్లారిటీ వస్తుంది కదా. సినిమా ఎన్నో రోజులు లేదు కదా. ఇవాళ చూసుకున్నట్లయితే 7, రేపు చూసుకున్నట్లయితే 8, అంటే ఒక ఎల్లుండి కంప్లీట్ చేస్తే 10 డేస్లో సినిమా ఉంది. సో మ్యాక్సిమం ఇప్పుడైతే ట్రైలర్ని రిలీజ్ చేయొచ్చు. మరి ఎందుకు రిలీజ్ చేయలేదు అనేటటువంటిది వాళ్ళకే తెలియాలి. సో ట్రైలర్ ఎలా అనిపించింది అనేటటువంటిది చెప్పాలి అని అంటే భయ ఫస్ట్ ఒకటి రిలీజ్ చేశారు, భగవంత్ కేసరి భగత్ అని చెప్పి అరుస్తున్నప్పుడు ఊగుతున్నాను అనమాట పోలీస్ స్టేషన్లో. అసలు వేరే లెవెల్ ఉంటుంది. అక్కడ పడేటటువంటి మ్యూజిక్ అయినా, అక్కడ ఉండేటటువంటి ఆ సౌండ్స్ అయినా, డైలాగ్స్ అయినా నెక్స్ట్ లెవెల్. అంటే ఇసిరి కొడతాడు మస్తు యాంగర్ పోలీస్ లాగా అయితే అందులో మనకైతే కనపడుతుంది అనమాట. ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం, ఎలక్షన్ ప్రచారం కోసం ఇది గాజు, ఇది గ్లాసు, పగిలే కొద్దీ పొదినెక్కిద్ది, గ్లాస్ అంటే సైన్యం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. అది కూడా బాగా వైరల్ అయింది. సో ఆ రెండిట్లో ఉన్నటువంటి మ్యూజిక్ ఏదైతే ఉందో ఇందులో మిస్ అయింది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది నిజంగా, సీరియస్లీ చెప్పాలన్నమాట. అంటే అందులో చాలా స్పెషల్గా ఉంది, అందులో చాలా కొత్తగా ఉంది. ఇందులో అయితే రెగ్యులర్గా ఉంది, ఇందులో అయితే రొటీన్గా ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కారణం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ కావటం, ఇదైతే మనం ఒప్పుకోవచ్చు అనమాట. డిఎస్పి ఇచ్చినట్టు ఎవరు ఇయ్యరు భయ్యా. డిఎస్పి లేట్ తీసుకుంటాడు, డిఎస్పి టైం తీసుకుంటాడు, డిఎస్పి సరిగ్గా వాళ్ళకు దొరకడు. వీటన్నిటిని పక్కన పెడితే డిఎస్పి ఇచ్చేటటువంటి మ్యూజిక్ తమనివ్వలేడు. ఇది మట్టికి మళ్ళీ చెప్పాలి. సో ఇక్కడ తమనేందంటే అయ్యి తీసుకొచ్చి కాపీ కొడతారు అనమాట. మ్యాక్సిమం అయ్యే కాపీ కొడతాడు. మరి ఓజీకి ఇచ్చింది కాబట్టి ఓజీ వేరు. ఓజీకి చూసుకున్నట్టయితే ఛాలెంజింగ్గా తీసుకుండు. ఫస్ట్ అనిరుద్ అనుకున్నారు ఓజీలో, ఆ తర్వాత మన త్రివిక్రమ్ గారు ఇంటర్ఫేర్ అయ్యి అనిరుద్ వద్దు మన తమను ఇంకా బాగెత్తను అని చెప్పి తమను పెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు, మాకు అనిరుదే కావాలి, మాకు అనిరుదే కావాలని చెప్పి ట్రోల్ చేస్తారంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకొని, చాలా పర్సనల్గా తీసుకొని తన మొత్తం టాలెంట్ అంతా వాడి, తనకు ఉన్నటువంటి మొత్తం వాడి కూడా అందులో మ్యూజిక్ ఇచ్చింది. అది అంతలా పడింది. కానీ ఇది చూసుకున్నట్లయితే సినిమా 10 రోజుల్లో రిలీజ్ అనగా జాయిన్ అయ్యిండు. ఇందులో మనమైతే గొప్పగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది లేదు. నన్నైతే మ్యూజిక్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది, దాంట్లో డౌటే లేదు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అయితే నెక్స్ట్ షో కనపడుతుండో, దాంట్లో డౌట్ లేదు. లుక్స్ పరంగా ఓజీలో ఎలా కనపడ్డాడో దానికి మించి అయితే కనపడుతుండో అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. క్యాబ్ పెట్టుకునేది, గుర్రం మీద ఉంది, జీప్ మీద ఉంది, లుంగి కట్టుకునేది, వాళ్ళందరినీ ఎదిరించేది, ఇదంతా కూడా నెక్స్ట్ షో ఉంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. లుంగిలా హోల్ సిటీ ఫైట్ అప్పుడైతే ఎవడు కూడా సీట్లో కూర్చోవడం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి చెప్పండి. ఇంకా బాగా నచ్చింది డైలాగ్స్ అనమాట. చెప్పా కదా, భగత్ అనేటటువంటి డైలాగు, ఆ తర్వాత గ్లాస్ అనేటటువంటిది పగిలితే పొదునెక్కిది అనేటటువంటి డైలాగు, ముందు వినపడిందేమో భగవద్గీత, ఇది గీసిందేమో భగవద్గీత, ఆ దాటుండి చూద్దామని చెప్పి డైలాగ్ చెప్పడం. డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్ రాసుకుంటూ హరిశంకర్ అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది అనమాట. వెయిట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమాతో దెబ్బకి హరిశంకర్ ప్లేట్ మారిపోవాలి, పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఒక 500 కోట్లు కొట్టాలని చెప్పి మళ్ళీ నేనైతే కోరుకుంటున్నా. అండ్ చాలామంది కంపారిజన్ చేయి బ్రో, లైక్ దురందర్కి మన ఉస్తాద్ భగత్ సింగ్కి కంపారిజన్ చెయ్యి. మ్యాక్సిమం వచ్చేసాయి కదా, దురందర్ ట్రైలర్ చూసావా ఎలా ఉందో, మరి దాన్ని ఇది ఏం చేస్తుంది, ఉస్తాద్ భగత్ సింగ్ దాని ముందు నిలబడిద్దా, వీళ్ళు రిస్క్ చేస్తున్నారా అని చెప్పి చాలామంది అయితే నన్ను కామెంట్లు అడుగుతున్నారు. వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఈ ట్రైలర్ టీజ్ అయితే నచ్చింది, మ్యూజిక్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. డైలాగులు నెక్స్ట్ వాళ్ళు పట్టే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగున్నారు, హరిశంకర్ టేకింగ్ కూడా క్లియర్గా కనొచ్చింది, గబ్బర్ సింగ్ వైపు కూడా నాకైతే అనిపించింది. ఇంకా ముందు వెయిట్ చేసి చూద్దాం. అది కాక ఇది డైరెక్ట్ సినిమా అని చెప్పి కూడా పిచ్చ క్లారిటీ వచ్చింది. ఆల్రెడీ నేను చెప్పాను కదా, రిటర్న్ అండ్ డైరెక్టర్ బై హరిశంకర్ అని, అంటే ఆయన కొత్త సినిమా లైక్ కొత్త కాన్సెప్ట్ అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బాయ్, నమస్కారం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. బై.